యవనస్తులు పరీక్షించబడుట. కాబట్టి ఆ యొక్క బబులోను దేశానికి యూదా దేశం నుండి చెరగొని వచ్చినటువంటి ఆ నలుగురు యవనస్తులను కూడా చాలామంది వచ్చారు, కానీ వాళ్ళందరిలో ఎవరు సెలెక్ట్ అయ్యారు? ఈ డానియేల్, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే నలుగురు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఎందుకు? రాజభోజనాన్ని పుచ్చుకోలేదు, శాకాహారాన్ని మాత్రమే తింటూ వచ్చారు. అయినప్పటికీ వారి మొహాలు సౌందర్యంగా ఉన్నాయి. వారిని చూసినప్పుడు ఎట్లున్నారు? ప్రకాశిస్తూ ఉన్నారు, దైవ జ్ఞానము పొందిన బిడలుగా ఉన్నారు. అందుకే మిగతా వారందరికంటే పదంతల శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందినటువంటి వారు కదా. అందుకే ఆ నలుగురిని కూడా రాజు ఏం చేశాడు? నియమించుకుంటూ వచ్చాడు. అట్లా ఆ రీతిగా నలుగురు పరీక్షించబడి దైవ జ్ఞానము పొంది, ఆ దైవ జ్ఞానం పొందినటువంటి వారు రాజు దగ్గర అధిపతులుగా నియమింపబడ్డారు. అంటే కలభావాన్ని చెప్పడానికి, రాజుకి ఏమైనా జరిగితే చూసుకోవడానికి, రాజ సంరక్షకుల సేనాధిపైనటువంటి వాళ్ళందరి దగ్గర కూడా ఆ నలుగురు శ్రేష్టమైన వారుగా కనపడుతూ వచ్చారు కదా. రెండవ లెసన్ పేరు ఏం పేరు? డానియేలు జ్ఞానము కొరకు ప్రార్థించుట. ఎందుకంటే ఆ జ్ఞానము ఎవరికి ఏమొచ్చింది? దైవ జ్ఞానం పొంది ఏం చెప్పాడు? రాజుకి ఏమొచ్చింది? కళ వచ్చింది. ఆ కళను మర్చిపోయాడు. అయితే ఆ కళ భావాన్ని చెప్పడానికి అందరిని పిలిపించాడు, కానీ ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. డానియేలును కూడా పిలిపించినప్పుడు అది దేవుని యొక్క ఆధీనంలో ఉంది, జ్ఞానము కలుగజేసేవాడు ఆయనే, కాబట్టి నేనేమి కూడా చేయలేను అని చెప్పాడు. అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏమైందో తెలుసా? దేవుడు దైవాత్మ చేత నింపబడి రాజు ఏమి కల కన్నాడో ఆ కళ యొక్క భావం ఏంటో చెప్పడానికి డానియేలుకు సహాయపడుతూ వచ్చాడు కదా. కాబట్టి ఏం చేశాడు? డానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నలుగురు కూడా కలిసి మోకరించి ప్రార్థించినప్పుడు దైవాత్మ చేత నింపబడి దైవ జ్ఞానం కలిగినటువంటి వాడై రాజు యొక్క కళను, కళభావాన్ని కూడా చెప్పడానికి దేవుడు డానియేలుకు సహాయపడుతూ వచ్చాడు కదా. అలాగన రాజు అప్పుడు ఏం చేశాడు? కళభావాన్ని చెప్తానే సాష్టాంగపడి నమస్కారము చేశాడు. ఎవరికి? మామూలుగా అయితే ఎవరెవరికి చేయాలి? రాజుకు అందరు కూడా వచ్చి సాష్టాంగపడి నమస్కారము చేయాలి. రాజు ఎక్కడ కూర్చుంటాడు? సింహాసనం మీద. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ దేశానికి అంతటి కూడా డానియేలును అధికారినిగా చేస్తున్నాడు. తర్వాత సాష్టాంగపడి నమస్కారం చేస్తూ వచ్చాడు. తర్వాత చూస్తే ఆ డానియేలు విషయంలో ఒకలాంటి మంచి అభిప్రాయాన్ని రాజు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కదా. మూడవది ఏంటమ్మా? మూడవ లెసన్ మండుచున్న అగ్నిగుండం. ఎందుకు ఆ అగ్నిగుండము? ఏం చేశారు చెప్పండి? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు నిలవబెట్టినటువంటి ప్రతిమకు మొక్కలేదు, సాగిలపడలేదు కదా. కాబట్టి వాళ్ళు ఒక మ్యూజిక్ వాయిస్తారంట. ఆ మ్యూజిక్ వాయించినప్పుడు ఎక్కడ ఎవరు ఉన్నా కూడా ఆ దేశం అంతట్లో ఆ మ్యూజిక్ వాయించిన టైంలో ఏం చేయాలి? మోకరించి సాష్టాంగపడి ఆ ప్రతిమ వైపు చూస్తూ నమస్కారం చేసేవారుగా ఉండాలి. అయితే అందరూ చేస్తున్నారు, కానీ ఎవరు చేయట్లేదంట? డానియేలు తనతో ఉన్న స్నేహితులు కూడా ఆ ప్రతిమకు మొక్కలేదు, సాగిలపడలేదు. అయితే ఏం చేశారో తెలుసా? వీళ్ళందరూ అక్కడ ఉంటారు కదా, బబులోన్లో ఉన్న వారందరూ కూడా ఈ డానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల మీద రాజు దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్తూ వచ్చారు. రాజుగారు ఈ మ్యూజిక్ వాయించినప్పుడు మిమ్మల్నే ఆ ప్రతిమ వైపే చూడాలి, దానికే మొక్కాలి కదా. అయితే దానియేలుతో పాటు ఉన్నవారు దానికి మొక్కట్లేదు, సాగిలపడట్లేదు అని చెప్పినప్పుడు ఏమైందంటే వాళ్ళు వెంటనే ఆ రాజుకు చెప్తానే రాజుకు చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి అగ్నిగుండాన్ని రెండంతలుగా చేయమన్నాడంట. అగ్నిగుండం రెండంతలుగా చేయబడినప్పుడు ఏమైందంటే వీళ్ళని అందరినీ వీళ్ళు షడ్రక్, మెషక్, అబేద్నెగో ఉన్నారు కదా, ఈ ముగ్గురిని కూడా ఎత్తి అగ్నిగుండంలో పడవేశారు. ముగ్గురిని పడవేస్తే ఎంతమంది కనపడుతున్నారు? వాళ్ళతో పాటు ఎవరున్నారు? వాళ్ళ వెంట్రుకలు కూడా కాలిపోలేదంట. కనీసం మనకు స్టవ్ దగ్గర ఎప్పుడైనా అట్లా జుట్టు పడితే కాలితే వాసన వస్తుంది కదా, అంత అగ్నిగుండంలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చినాక వెంట్రుకలు కాలిన స్మెల్ కూడా రాలేదంట.
దేవుడు ఎంత కాపాడాడో చూడండి. కాబట్టి బబులోనులో ఉన్నవారు, శత్రువులుగా ఉన్నవారు, ఈ దానియేలు మీద అసూయ ద్వేషం కలిగిన వారందరూ కూడా ఎలాగోలా దానియేలు ఇరికించాలి, ఎలాగోలా దానియేలు మీద నింద మోపాలని ప్రతిసారి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పిస్తూ తప్పిస్తూ వస్తున్నాడు. అందుకే నిన్న ఆంటీ చెప్పింది కదా, గట్స్ ఉండాలి ధైర్యంగా కొనసాగించబడ్డానికి అని. రుధిర ఆంటీ కూడా చెప్పింది. ఏం చెప్పింది? ఏదైనా ఎన్ని పరిస్థితులు వచ్చినా వాటిలో నిలబడడానికి ఏముండాలా? ధైర్యం ఉండాలి అని చెప్పింది. కాబట్టి మీ ఆత్మీయ జీవితంలో మీరేం చేయాలంటే పాపము చేయకుండా ఉండడానికి గట్టిగా ధైర్యంగా ఉండాలి. దేవుని కొరకు నిలబడ్డానికి భయపడకుండా మాట్లాడే వరంగా ఉండాలి. అప్పుడే దేవుడు మన పక్షాన ఉండి మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. 4వ లెసన్ ఏంది? రాజు యొక్క గర్వ పతనం. కాబట్టి ఆయన ఏం చేశాడు? గర్వము తన జీవితాన్నే పతనానికి తీసుకువెళ్ళినటువంటిదిగా ఉంది. నిన్న ఆంటీ చెప్తూ వచ్చారు. కాబట్టి బుద్ధి గడ్డి తిని ఏం చేసింది? ఆ రాజు వెళ్ళి అడవిలో గడ్డి తింటా ఉన్నాడు. గర్విస్తూ వచ్చాడు. నేనే కట్టాను, ఇదంతా నా వల్లనే, నేను లేకుండా ఏమీ జరగలేదు, కాబట్టి నా వల్లనే ఇక్కడ ఉన్నదంతా కూడా ఉంది, నేనే అనుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే తను తాను హెచ్చించుకొని గర్వపడుతూ వచ్చాడో దేవుడు ఏం చేశాడంటే తనను పతనానికి తీసుకువెళ్తూ వచ్చాడు. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుచును. కాబట్టి ఆయన గర్వపడుతూ వచ్చాడు. కాబట్టి తన నాశనాన్ని చూస్తూ వచ్చాడు. ఎన్నో ప్రభు ఆ యెరూషలేములో ఉన్నటువంటి వెండి పాత్రలన్నీ తీసుకొచ్చి ఆ యొక్క బబులోన్లో అపవిత్రమైన వాటికి ఉపయోగిస్తూ వచ్చాడు. తర్వాత దేవుని ఉపకరణాలన్నింటినీ కూడా అపవిత్రపరుస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా చేయడాన్ని బట్టి, నేనే అని చెప్పుకోవడాన్ని బట్టి, తర్వాత దేవునికి ఇంత కూడా ప్రథమ స్థానం ఇవ్వకుండా తను తాను హెచ్చించుకోవడాన్ని బట్టి ఆయన ఏం చేయబడుతూ వచ్చాడంటే పతనానికి దారి తీయబడుతూ వచ్చింది. అందుకే ఒక పెద్ద వృక్షం మొలిచింది, కానీ చివరికి అదేమైంది? కొట్టివేయబడుతూ వచ్చింది. ఆ కొట్టివేయబడినప్పుడు ఇత్తడితో రేకుతో దాని మొద్దున ఏం చేశారు? చుట్టుతూ కట్టేస్తూ వచ్చారు కదా. కాబట్టి ఎందుకు ఇదంతా అంటే ఒకవేళ అలాగూ ఎదిగినా కూడా తన గర్వాన్ని బట్టి తను పతనమైనటువంటి స్థితిని చూపిస్తూ వచ్చారు. లేకుంటే దేవుణ్ణి లెక్క చేయకుండా నేనే అనుకున్నాడు. కాబట్టి తన జీవితంలో పడిపోయినట్లుగా, నాశనమైనట్లుగా, ఆ బుద్ధి గడ్డి తిని చెడిపోయినట్లుగా చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే చివరికి ఆ గడ్డిని మేయడానికి బంగారు పల్లెములో రాజభోజనం భుజించవలసినటువంటి ఆ రాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మీకు నిన్న ఫోటోలు కూడా చూపించింది ఆంటీ, ఫిగర్స్. అడవికి వెళ్ళి కింద వంగి గడ్డి తింటూ ఉన్నాడు కదా. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితితో చూడండి. దేవుడితో పెట్టుకుంటే అలాగుంటుంది. కాబట్టి ఆయన అగ్ని, ఆయన మండుచుండేటువంటి దీపం, రోషం కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రభువుతో మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. కనుక ఆత్మీయ జీవితంలో భయము కలిగి ఆయన సేవించే వరంగా, ఆయన కొరకు జీవించే వరంగా మనము ఆయన్ను ఇంత కూడా ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు సర్వాధిపతి. కాబట్టి ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి మన జీవితాన్ని కొనసాగించే వరంగా ఉండాలి. 5వ లెసన్ ఏంటి? సింహపు గుహలో కనుక ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఈ 4 లెసన్స్లో కూడా దానియేలు యొక్క జ్ఞానము, దానియేలు అగ్నిగుండంలో పడవేయబడుట, తర్వాత నలుగురు పరీక్షించబడుట, తర్వాత చూస్తూ వచ్చినట్లయితే దానియేలు జ్ఞానం కొరకు ప్రార్థించడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి కదా. అయితే ఎప్పుడైతే ఈ రీతిగా జరిగించబడుతూ వచ్చాయో చివరిదిగా 5వది సింహపు గుహలో దానియేలు. అయితే దానియేలు చూడండి, మీరు ఎవరైనా మేలైనది చేయనెరిగియో చేయకపోతే పాపము అని ఉంది కదా బైబిల్లో. కాబట్టి ఎప్పుడైనా మీరు మేలైనది చేయాలనుకుంటే అది చేయకుండా మిమ్మల్ని ఎవరైనా అడ్డగించారా? అది చేయకుండా ఎవరైనా మిమ్మల్ని ఆపివేస్తూ వచ్చారా? ఇప్పుడు ఒక ఫ్రెండ్ దీనస్థితిలో ఉన్నాడు, వాడికి చదువుకోవడానికి కూడా డబ్బు లేవు, హాస్టల్లో ఉంటున్నాడు. ఆ హాస్టల్లో ఉన్నవాడిని మీరు ఆదుకోవాలని ప్రయత్నించారు. అంటే వాడికి మంచి బట్టలు ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి, మాకులాగా అన్నీ వాడికి లేవు కనుక వాడికి ఏదో ఒక పరిస్థితుల్లో సహాయపడాలి అనుకుంటారు.
మా పిల్లలు ఏం చేస్తారంటే హైదరాబాద్లో చదువుతున్నారు. హాస్టల్ కాలేజీకి ఫ్రెండ్స్ కలిసి వస్తారు. వాళ్ళు ఇంటికి వెళ్ళకుండా హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో ఉన్నప్పుడు చాలా కష్టం అనమాట. కొంతమంది పిల్లలకు వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవంట, వాళ్ళకు మంచిగా తినాలనిపిస్తుందంట, కానీ తిండి కూడా సరిగ్గా హాస్టల్లో మంచిగా పెడతారా? సరిగ్గా పెట్టరు కదా. నూనె ఎక్కువ వేస్తారు, కారం ఉంటుంది, మాడిపోయిందంతా పెడతారు. అయితే ఒకళ్ళకు ముందు వెళ్ళిన వాళ్ళకు మంచిగా దొరుకుతుంది, వెనక వెళ్ళిన వాళ్ళకు తక్కువ దొరుకుతుంది. కొన్నిసార్లు సప్పగా ఉంటాయి, కొన్నిసార్లు కారం ఉంటాయి. ఇవన్నీ చాలా పరిస్థితులు. దూరం నుండి వచ్చిన వాళ్ళంతా హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతి శనివారం ఇంటికి వస్తారు. మా పిల్లలు వచ్చి ఏం చేస్తారంటే సండే వర్షిప్ చూసుకొని మళ్ళీ శనివారం సాయంకాలం వెళ్ళిపోతారు, మళ్ళీ శనివారం వస్తారు. అట్లా ప్రతి వారం కూడా చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, చాలా బిర్యానీ వండించుకొని ఒక పెద్ద దాంట్లో వేసుకొని తీసుకొని పోతారు. వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే హాస్టల్లో ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్ళి పెడతారు. పెట్టి మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకు డబ్బులు తక్కువ అవుతాయి కదా, ఫోన్పేలో మమ్మీ వాళ్ళకు డబ్బులు లేవు మమ్మీ, వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు మమ్మీ, తర్వాత వాడు మంచి బట్టలు వేసుకురాలేదు మమ్మీ, వాడిని పాపం అనిపించింది మాకు, ఆ బట్టలు చూస్తే ఇక్కడ చంక దగ్గర చెనిగిపోయి ఉంది అని చెప్పేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే డబ్బులు వేసేవాళ్ళు, తీసుకెళ్ళి బట్టలు ఇచ్చేవాళ్ళు, చాలా సహాయపడే. ఎందుకురా అట్లా చేస్తున్నారంటే వాళ్ళని చూసినప్పుడు మాకు పాపం అనిపిస్తుంది, మేమేమో అన్నీ వేసుకొని మంచిగా వెళ్తాము, పాపం వాళ్ళు ఎంత దీనంగా ఉంటారో తెలుసా అని చెప్పేవాళ్ళు. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అట్లా ఆపదలో ఉంటే, కష్టాల్లో ఉంటే, మీరు ఆదుకోవాలి, సహాయం చేయాలన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఆపేసి అడ్డుకున్నారా? చెప్పండి. మీకు జరిగిందే అది? మీ జీవితాల్లో జరిగితే ఏం చేయాలి తెలుసా? అటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభు కొరకు దేవుని నామంలో సహాయం చేయడానికి మీరు ధైర్యంగా నిలబడి, దానియేలు దేవునికి ఎలాగా నమ్మకంగా ఉంటూ వచ్చాడో బబులోనులో ఉన్నప్పటికీ కూడా మనం అలాగేం చేయాలి? నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ 120 మంది అధిపతులను అక్కడ ఉన్నటువంటి దర్యావేషు రాజు ఎన్నుకుంటూ వచ్చాడు. ఎంతమందిని ఎన్నుకున్నాడు? 120 మంది అధిపతులను ఎన్నుకుంటూ వచ్చాడు. ఈ అధిపతులో 3 ప్రధానులుగా చేయబడుతూ వచ్చారు. అంటే ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం. వాళ్ళందరేమో మంత్రులు, మినిస్టర్స్, వీళ్ళు ప్రైమ్ మినిస్టర్స్. ఈ ప్రైమ్ మినిస్టర్స్ ఏది చెప్తే అదే జరుగుతుంది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఏది చెప్తే ఏం చేస్తారు? అదే చేస్తారు కదా. అట్లాగా ఈ మంత్రులందరినీ ఎన్నుకున్నాడు, 120 మందిని. తర్వాత వాళ్ళలో ప్రైమ్ మినిస్టర్స్ని కొంతమంది తీసుకున్నారు, వాళ్ళు 3. ఈ 3లో కూడా ముఖ్యమైన వాడు డానియేల్. ముఖ్యమైన వాడు ఎవరు? డానియేల్. ఈ డానియేలు ఎంతో కాలము నుండి రాజు ఆయనంట గమనిస్తూ ఉన్నాడంట. తన ప్రవర్తన, తన పద్ధతి, తన ఆలోచన, దేవుని విషయంలో డానియేల్ ఎలాగుంటాడో చూస్తూ వచ్చాడు. నెబుకద్నెజర్ రాజు చనిపోయిన తర్వాత తన కుమారుడైన బెల్షస్సరు ఆ దేశాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. ఆయన కూడా హతమైన తర్వాత మళ్ళీ ఏమైందంటే దర్యావేషు అనేటువంటి రాజు ఆ బబులోనును పరిపాలిస్తూ వచ్చాడు. దర్యావేషు కాలంలో ఈ డానియేలు ఈ 3 వ్యక్తులను కూడా, డానియేల్, షడ్రక్, మెషక్, వీళ్ళను ప్రధానులుగా ఎంచుకున్నాడు. ఈ ప్రధానమైన వాళ్ళల్లో ముఖ్యుడైన వాడు డానియేల్. ఈ డానియేలు తన జీవితంలో అప్పటికంట చెరపట్టబడి బబులోనుకు తీసుకురాబడి 60 సంవత్సరాలు అయిందంట వీళ్ళందరూ. ఈ 60 సంవత్సరాలంటే ముసలోళ్ళ లేకుంటే యవనస్తులా? 60 సంవత్సరాలు ఉన్నోళ్ళు ముసలోళ్ళ యవనస్తులా? ఇప్పుడు డానియేల్ ఏమయ్యాడు? ముసలివాడయ్యాడు కదా. అక్కడి నుంచి దాసీగా తీసుకురాబడి బబులోనులో ఉన్న కాలము ఎంత అంటే 60 సంవత్సరాలు. కాబట్టి ముసలివాడయ్యాడు. ఈ ఇంతకాలంలో రాజులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా డానియేల్ యొక్క ప్రవర్తనను గమనిస్తూ వస్తున్నారు. డానియేల్ ఎటువంటి వాడో వాళ్ళు చూసేవారుగా ఉన్నారు. అయితే వీటన్నిటిలో కూడా ఆ రాజు డానియేల్ను గమనిస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నిట్లో ఏం చేశాడంటే డానియేల్ను పిలిచి ఈ 3లో ముఖ్యమైనటువంటి వారిలో డానియేల్నే ముఖ్యమైన ప్రధానిగా ఎంచుకొని ఆ దేశానికి అధికారిగా చేస్తూ వచ్చాడు. అయితే అక్కడ బబులోన్లో ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఈ 120 అనే దాని కింద చాలామంది కనపడుతున్నారు చూడండి. 120 కింద ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు కదా.
వాళ్ళందరంట ఒక చోట చేరి, అరే వీడెవడో యూదుడు, తర్వాత ఈ బబులోనుకు దాసిగా తీసుకురాబడ్డాడు, వీడు మన మీద పెత్తనం చేయడం ఏంటి, అసలు రాజుకి ఏమైనా ఉందా, ఎందుకు వీడిని మన మీద ప్రైమ్ మినిస్టర్గా ఉంచాడు, వీడు దాసిగా వచ్చినప్పుడు దాసిగా ఉండాలి కదా, అసలు వీనికి మన మీద పెత్తనం చేయడానికి హక్కు ఏముంది అని ఒకరినొకరు మాట్లాడుకుంటూ ప్రశ్నిస్తూ వచ్చారంట. అయితే అలాగ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా, డానియేలును ఎలాగైనా తప్పు పట్టాలి, అతని మీద ఏ నేరమైనా మోపాలని చాలా ప్రయత్నించేవారంట. డానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. చదువు. దానికి పై వచనం చదువు, 4వ వచనం. దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయిరి. ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని విషయమందే కానీ, తర్వాత ఆయన ప్రవర్తన విషయమందే కానీ ఏదైనా ఒక్క తప్పును కనిపెట్టాలని చూస్తున్నారు. దానియేలు నమ్మకస్తుడు కాబట్టి ఎక్కడ కూడా తప్పిపోలే. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మెల్లగా వెళ్ళి, నేను చెప్పాను కదా ఇతను మన మీద అధికారిగా ఉండడం ఏందని మాట్లాడుకొని ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏం ప్లాన్ వేసుకున్నారంటే, రాజు దగ్గరికి వెళ్ళి, రాజా 30 దినాలు, కింద మాటలు ఉన్నాయి చదవండి, 10వ వచనం ఏమో ఉంటుంది, 30 దినాలు, 7వ వచనం చదవండి. ఏడో వచనం చూడండి. డానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం నుండి చూడండి. బైబిల్ మీద పెట్టుకోవాలి, కింద పెట్టకూడదు. చాలు. ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఏదైనా ఒక శాసనాన్ని పుట్టించాలి. ఎందుకంటే డానియేలు ఎక్కడ దొరకట్లే కనుక డానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి. దేవుని విషయం అందే కానీ, తన సొంత ప్రవర్తన విషయం అందే కానీ వీళ్ళు ఏదైనా ఒక తప్పును కనిపెట్టాలని వీళ్ళందరూ కూడా కలిసి రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని రాయించారు. ఈ 30 దినాలు రాజును తప్ప ఎవరిని కూడా మొక్కకూడదు, ఆరాధించకూడదు. ఒకవేళ ఎవరినైనా మొక్కి ఆరాధించినట్లుగా ఉన్నట్లయితే వాళ్ళని ఏం చేస్తారంట, సింహపు బోనులో పడవేస్తారు. ఆ ఆజ్ఞ జారీ చేయబడినా కూడా డానియేలు ఏం చేస్తున్నాడో తెలుసా, చాలా భక్తి కలిగిన వాడు, నమ్మకస్తుడు కనుక ఆయన యెరూషలేము తట్టు తన కిటికీలు తెరుచుకొని ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే చూడండి ఇక్కడ, అది చూపించలేదు నేను, రాజు దగ్గరికి అందరూ వచ్చారు. వచ్చి డానియేలు మీద అన్నీ ఆ శాసనము రాయించి, ఈ 30 దినాలు రాజును తప్ప ఎవరిని పూజించకూడదు, సాగిలపడకూడదు, నమస్కారం చేయకూడదు అని ఒక శాసనాన్ని జారీ చేస్తూ వచ్చారు రాజుతో చెప్పి. అయితే ఎప్పుడైతే ఈ శాసనము జారీ చేయబడిందో అయినా కూడా ఏం చేస్తున్నాడంటే, ఆయన యెరూషలేములో ఏం చేస్తున్నాడు, కిటికీలు ఎటువైపు ఉన్నాయి, యెరూషలేము తట్టువైపుకు తెరుచుకొని ఏం చేస్తున్నాడంట, చక్కగా మోకరించి చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాడు కదా. కాబట్టి ఈయన ప్రార్థన చేసేటప్పుడు అక్కడ కిటికీలో ఇద్దరు చూస్తున్నారు, చూడండి, కనపడుతున్నారా? ఎవరు అంటే వారే మాదీయులు, పారసీకులు, వీళ్ళందరూ కూడా కలిసి ఆయన మీద ఒక చిన్న నెపమైన మోపాలని చెప్పి ఆ 120 మందిలో కొంతమంది రాజు దగ్గరికి వెళ్ళి శాసనాన్ని రాయిస్తూ, రాజా మీరు 30 దినాల వరకు
ఎవరిని కూడా సేవించకూడదు, ఎవరికి కూడా మొక్కకూడదు అని చెప్పారు కదా. అయితే చూడండి, డానియేలు యెరూషలేము వైపుకు తన కిటికీలు తెరుచుకొని ఏం చేస్తున్నాడు? ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మీరు గమనించారా అని అడుగుతున్నాడు. రాజా శాసనము చేయబడిన తర్వాత ఎవరైనా తప్పు చేస్తే అగ్నిగుండం సింహబోన్లో పడవేస్తారు కదా, ఇది నిజమే కదా అని అడిగారు. అడిగితే అవును, రాజశాసనము చేయబడిన తర్వాత దాన్ని మార్చడానికి లేదు, ఏదైతే ఆ శాసనము జారీ చేయబడిందో అది తప్పక జరిగించబడుతుంది అని రాజు చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎట్లయినా సరే ఆయన మీద మేము ఒక నెపాన్ని మోపడానికి మాకు ఒక ఛాన్స్ దొరికింది అని చాలా సంతోషపడుతున్నారు. చూడండి, అసూయ ద్వేషము అనేటువంటిది పాపం చేయడానికి కారణంగా మారతాయి. మొదట దానియేలు మీద అసూయపడ్డారు, తర్వాత ద్వేషిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే పాపంగా మారి ఆయన ఏం చేస్తున్నారు? ఆ యొక్క సింహపు బోన్లో వేయడానికి సిద్ధపరిచేవారుగా ఉన్నారు. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి చాలా చాడీలు చెప్పారు దానియేలు మీద. చెప్పినప్పుడు రాజుకు ఒకవైపు బాధ ఉందంట. అయ్యో, దానియేలు చాలా మంచోడే, ఇటువంటి ఈ దానియేలును ఆ సింహ బోన్లో వేస్తే అవి తినేస్తే ఎలాగా? నిత్యము తన దేవుణ్ణి సేవిస్తున్నటువంటి ఆ దేవుడైనా దానియేలును తప్పిస్తాడా అని తన మనసులో అనుకుంటా ఉన్నాడంట. అయితే ఆజ్ఞ జారీ చేశాడు కాబట్టి దాన్ని మార్చడానికి లేదు. కనుక ఏం చేశాడంటే, సరే పిలిపించి దానియేలును వాళ్ళు చెప్పినట్లుగానే చక్కగా పిలిపించి ఏం చేస్తున్నాడంటే ఆ సింహ బోన్లో పడవేశారు. పడవేసినప్పుడు ఏం చేస్తున్నాయంటే సింహాలు చూడండి ఎట్టున్నాయి. మీరు పోతారా సింహ బోన్లోనికి? పోతారా? భయమా లేకుంటే ఇష్టమా? భయం ఉందే? ఎక్కడైనా పార్కుకి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే ఇంకెక్కడైనా మనము హాలిడేస్లో టూర్కు వెళ్ళినప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాం. మన పేపర్లో కూడా ఆ మధ్యలో పడింది, తిరుమలలో వాళ్ళ దేవుణ్ణి సేవించుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక పాపను పులి తినివేసింది అని. విన్నారా? ఒక పాపను ఏం చేసిందంట, ఆ ఘాట్ దగ్గర తిరుమల అవేవో టెంపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఆ షాప్లో ఏదో స్నాక్స్ కొనుక్కొని తినకుండా వెళ్తున్నారంట. కొంచెం చీకటి 6:30, 7 అట్లయిందంట సాయంకాలం. వాళ్ళ తండ్రి వాళ్ళ అన్న ముందు వెళ్తున్నారు, ఆ పాప కొంచెం వెనకాల వెళ్తుంది. ఒక చెట్టు సందులో నుంచి ఒక బిల్డింగ్ దగ్గర నుంచి వచ్చింది పులి. వచ్చి టక్కుమని పట్టుకొని తీసుకెళ్ళిపోయింది. మంచిగా పాప ఇంత ఎత్తుంది, 7 years అట్లుంటాయి. ఆ పాపను మొత్తం తినేసిందంట. అప్పటి నుంచి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? దేవుణ్ణి మొక్కుకుందాము, దేవునికి మొక్కు తీర్చుకుందామని వెళ్తే దేవుడు మాకు అన్యాయం చేశాడు, మా పాపను పులి తినేటట్టుగా చేశాడు, ఎక్కడున్నాడు దేవుడు అని ఏడుస్తున్నాడు. అవేమైనా దేవుళ్ళ విగ్రహాలు కదా. కాబట్టి నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, తర్వాత ముక్కులుండి వాసన చూడవు, కళ్ళుండి చూడలే. వాడు పూజించే వారందరూ కూడా అలాంటి వారే. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? తెలియని దేవుణ్ణి పూజిస్తూ వచ్చారు. అలాగ పూజించడాన్ని బట్టి నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా? నష్టం కలుగుతుంది. ఆత్మీయ జీవితంలో నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆయన్ను సేవించినట్లయితే ఒకవేళ కష్టం వచ్చినా దేవుడు మేలు చేయడానికి ఇష్టపడేవాడుగా ఉంటాడు కదా. కాబట్టి మీరు కూడా ఖండిత వాక్యంలో ఆ మాట గుర్తు చేసుకోవాలి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం తీసి గట్టిగా చదవండి. ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభువులో మీ ప్రయాసము వ్యర్థం కాదు. ఒకవేళ దేవుని కొరకు ఇప్పుడు మనం సువార్తకి వెళ్ళొచ్చాం కదా, ఎండలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు, ఆ ప్రయాసం దేవుడు వ్యర్థము చేయడు. ఒక దినాన ప్రతిఫలంగా నీకు బహుమానంగా ఇస్తాడు. నువ్వు సువార్త చేయువారి పాదములు పర్వతముల మీద సుందరములు అంటాడు కదా. కాబట్టి సువార్త చేస్తే ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఎంతో సంతోషం. కాబట్టి నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడావు కాబట్టి అది వ్రాయబడి ఉంటుంది ఒక గ్రంథంలో. ఈ దినం ఎండలో నా బిడ్డ నా కొరకు సువార్తకి వెళ్ళొచ్చింది, ఈ దినము నా బిడ్డ పాట పాడింది, ఈ దినము నా బిడ్డ మైక్లో సువార్త చెప్పింది, ఈ దినము నా బిడ్డ ఎవరో మా పిల్లలు చెప్తా ఉన్నారు, మమ్మీ చిన్నగా ఉన్నారు, చెప్పులు వేసుకోకుండా నడిచారు మమ్మీ వాళ్ళు, మాకు భలే ఆశ్చర్యం వేసింది అని చెప్తున్నారు. ఎండలో రోడ్డు మీద చెప్పులు వేసుకోకుండా నడిచారంట. అది కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రతిఫలాన్ని ఒక దినాన ఆ బిడ్డకు ఇస్తాడు. కాబట్టి ప్రభువులో
నువ్వు ఏ ప్రయాసం చేసినా కూడా ఆ ప్రయాసానికి ప్రతిఫలంగా ఒక బహుమానాన్ని పొందుతావు. కనుక ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆ సింహపు బోనులో వేయబడినటువంటి డానియేలు ఏం చేస్తున్నాడంటే, సింహం బోనులు ఎట్టుంటాయి? ఏసీ ఉండి నీట్గా ఉంటాయా? ఎలాగుంటాయి చెప్పండి? చెమ్మ ఉంటుంది. ఆ గోడలు ఉంటాయి కదా, అవన్నీ వర్షం వచ్చి తడిచిపోయి ఇట్లా తడితడిగా ఉంటాయి చూడండి. గోడలన్నీ కొంచెం నీరు వచ్చినట్లుగా అట్లా. తర్వాత కింద కూడా అంత నీట్గా ఉండదు. అది ఎట్లుంటుందంటే నీరు ఇప్పుడు పశువుల దగ్గర పేడంతా తీసేసిన తర్వాత నీళ్ళు వేసి బాగా ఊడిస్తే తడితడిగా ఎట్లుంటుంది, అలాగ తడితడిగా ఉంటుంది. గోడలన్నీ చెమ్మ ఎక్కి ఉంటాయంట చల్లగా. తర్వాత కింద కూడా అంత నీట్గా ఉండదు. అటువంటి ప్రదేశంలో డానియేలు వేయబడినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే చాలా నమ్మకంగా వాటి వైపు కూడా చూడకుండా ఏం చేస్తున్నాడు? మోకరించి చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యా, ఈ నింద నా మీద మోపబడింది, నేను నిజంగా నీ బిడ్డనైతే వీటి నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు కదా. కాబట్టి ప్రార్థించినప్పుడు అక్కడ ఏం జరిగించబడుతూ వచ్చిందంటే, వాళ్ళు పన్నినటువంటి పన్నాగాలన్నీ కూడా చెల్లా చెదరైపోతూ వచ్చాయి. కాబట్టి వాళ్ళు బోన్లో వేయాలనుకున్నారు, కానీ ఆయన ఏం చేశాడు? ఆ రోజంట రాత్రి ఏమైందో తెలుసా? రాజుకు చాలా బాధగా ఉందంట డానియేల్ను ఆ బోన్లో వేసినందుకు. వెనకల గ్రీన్ డ్రెస్లో ఉన్నాడు చూడండి, గ్రీన్ డ్రెస్ వేసుకొని చింతగా ఆలోచిస్తూ ఉన్నాడు కదా. ఎందుకంటే డానియేల్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. డానియేల్ నమ్మకస్తుడని తెలుసు. డానియేల్ ప్రభు కొరకు ఏదైనా చేయగలడని రాజుకు తెలుసు. డానియేల్ యొక్క ప్రవర్తన అంతా కూడా గమనించాడు. అయితే ఇట్టి పరిస్థితుల్లో ఏమైందంటే, ఎప్పుడైతే బోన్లో వేయబడ్డాడో వెంటనే విచారము చింత వచ్చిందంట రాజుకు. ఎవరికి చింత విచారం రావాలి? డానియేలుకు రావాలి. నేను చచ్చిపోతానేమో, అక్కడ వేస్తే నేను ఏమైపోతాను అని. కానీ ఎవరు చింతగా ఉన్నారంట? రాజు చింతగా ఉన్నాడు. ఎందుకంటే వెళ్ళిపోయాడంట. ప్రతిదినము కూడా రాజు కూర్చున్న దగ్గర సింహాసనం మీద కూర్చుని ఉంటే మ్యూజిక్ పెట్టి బాగా పాటలు పాడుతూ ఉంటారంట, డ్యాన్స్లు వేస్తూ నాట్యం చేస్తూ ఉంటారంట. తర్వాత రకరకాలైనటువంటి ఆ భోజనాలు తెచ్చి పెడితే వాటిని తినుకుంటూ సంతోషిస్తూ ఆ నాట్యాలను రాజు చూస్తూ ఉంటాడంట. ఈరోజు ఏమైందంటే డానియేల్ యొక్క ఆ చింత ఆయన కలిగి ఉండడాన్ని బట్టి ఈరోజు పాటలు పెట్టద్దు, ఎవరు కూడా వాయిద్యాలు వాయించద్దు, ఎవరు కూడా నాట్యం చేయొద్దు, నా మనసు బాగలేదు, దయచేసి వెళ్ళిపోండి అని ఏం చేశాడు? అందరినీ పంపించేసి ఎంతో బాధతో డానియేల్ను నేను ఆ బోన్లో పడవేశాను కదా, డానియేల్ చనిపోతాడా, లేకుంటే తను నిత్యము సేవిస్తున్నటువంటి తన దేవుడు తన్ను రక్షిస్తాడా అని ఆలోచిస్తూ ఉన్నాడంట. నిద్ర పట్టలే, చాలా కలవరంగా ఉన్నాడు. రాత్రంతా కూడా మెలకుగానే ఉంటూ వచ్చాడు. అయితే ఇటువంటి చింతతో ఉన్నటువంటి ఆ డానియేలు తన జీవితంలో ఏమైందంటే, నిజంగా చూడండి, డానియేల్ మీద ఎంత మంచి అభిప్రాయం లేనిది రాజు అలాగ చేస్తాడా? ఆయన ఏమైపోతే నాకేంటి అని అనుకోవాలి కదా. కాబట్టి నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే, ప్రభు కోసం ప్రయాసపడినట్లయితే, ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా, సింహపు గుహలో వేయడానికి సిద్ధపడినా కూడా నువ్వు ప్రభు వైపు చూస్తూ ఉన్నట్లయితే నేనేం చేస్తాడు? తప్పించేవాడుగా ఉంటాడు. అప్పుడు అన్నాడంట, బైబిల్లో ఉంది ఆ మాట చదవండి, 16వ వచనం అనుకుంటా. ఆ బయటికి రాకుండా ఏముందంట? ఆ గుహకు ఒక పెద్ద రాయి మూసేశారంట కదా. చదవమ్మా. నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని
గనుక ఉమ్, ఉమ్, దూతను నంపించే సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను ధైర్యం చేసిన వాడను కాను, నేరము చేసిన వాడను కాను కదా. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఆయన డానియేల్ కంటే ఎక్కువ చింత రాజుకుంది. అక్కడ వచ్చి నిలబడుకొని అలాగే చూస్తున్నాడు. ఒకవేళ సింహాలు చంపేసేయేమో, తినేసేయేమో, డానియేల్ బ్రతుకున్నాడో లేదో అని తను ఎంతో బాధపడతా ఉంటే ఏమైందంటే పిలిచాడు. జీవము గల దేవుని సేవించే డానియేలు, నువ్వు చనిపోయావా? సింహాలు నిన్ను చంపేసేయా, లేక నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతూ ఉంటే, నేను రాజు దృష్టికి నేరము చేసిన వాడను కాను గనక, నేను నిర్దోషిని గనక దేవుడు తన దూతను పంపించి ఏం చేశాడంట, సింహముల నోటి నుండి నన్ను తప్పించాడు అని చెప్పాడు. ఇప్పుడు రాజుకు చాలా సంతోషం వేసింది. అప్పుడు ఏం చేశాడంటే, ఆ సింహపు గుహలో నుంచి వాళ్ళ డానియేల్ను పైకి తీసి, ఎవరైతే డానియేల్ మీద చాడులు చెప్తూ వచ్చారో వాళ్ళని ఏం చేశాడు, కుటుంబాలతో సహా ఆ గుహలో పడవేశాడు. వేసినప్పుడు ఎముకలన్నీ పటపట పటపట నమలేసి సింహాలు ఆ కుటుంబాన్ని ఏం చేసాయి, తినేసినాయి కదా. కాబట్టి చూడండి, ఎప్పుడైనా అట్లా ఒక వ్యక్తి మీద మనము నింద మోపకూడదు, తెలియకుండా మాట్లాడకూడదు, ఆ వ్యక్తిని అనవసరంగా దోషిగా నిలబెట్టకూడదు, ఆ వ్యక్తి మీద నేరం మోపడానికి ఇష్టపడకూడదు. కాబట్టి ఆ శిక్ష నీ మీదకే వస్తుంది ఒకవేళ నువ్వు అలాగ చేస్తే. కనుక దేవునికి యథార్థంగా ఉండాలి, దేవుని కొరకు జీవించడానికి మనము ఇష్టపడాలి. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, డానియేల్ను రాజు తెచ్చి అక్కడ నిలబెట్టి నిజంగా డానియేల్ను దేవుడు రక్షించినందుకు ఎంతో సంతోషపడుతున్నాడు. కాబట్టి డానియేలు ఏం చేస్తున్నాడంట, తన జీవితంలో ప్రార్థన వలన, ఇందాక చెప్పాను కదా, ఆ నలుగురు పరీక్షించబడినప్పుడు దేవుని యొక్క జ్ఞానం బయలుపరచబడుతూ వచ్చింది. రెండవ లెసన్ ఏంటి, దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము కలిగినటువంటి వారై ఏం చేశారంట, ఇందాక చెప్పాను కదా నేను, కల భావాన్ని కనుక్కుంటూ వచ్చాడు. అప్పుడు రాజు ఏం చేశాడు, సాష్టాంగపడి నమస్కారం చేశాడు. మూడవదిగా ప్రతిమకు మొక్కని కారణాన్ని బట్టి వాళ్ళని ఏం చేశాడు, అగ్నిగుండంలో పడవేస్తూ వచ్చాడు. పడవేస్తూ వచ్చినప్పుడు వాళ్ళు కాలకుండా వారితో కూడా దేవుడు ఉండి వారిని రక్షించినట్లుగా చూసాం. నాలుగవదిగా గర్వము కలిగినటువంటి వాడై అతిశయించి తను తానే హెచ్చించుకోవడాన్ని బట్టి ఆయన ఏమయ్యాడు, బుద్ధి గడ్డి తిని పతనానికి దారితీస్తూ వచ్చాడు. కనుక తన జీవితంలో ఏమైంది, ఆ రాజగృహాన్ని, ఆ కోటను అన్నీ కూడా వదిలిపెట్టి అడవికి వెళ్ళి గడ్డి తిని బ్రతుకుతూ వచ్చాడు. పశువుకు కలిగినటువంటి మనసు ఆయనకు వచ్చింది, మానవ మనసు లేదు. కాబట్టి రాజు ఎంతో వెరైటీలు, అంటే రాజభోజనం భుజించవలసినటువంటి వాడు, ఆ రాజకోటలో సింహాసనం మీద కూర్చోవలసినటువంటి వాడు, నేను 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 అని అతిశయించడాన్ని బట్టి రాజు ఏం చేశాడు, త్రోసివేశాడు. అందుకే అక్కడి నుంచి వెళ్ళగొట్టబడి అడవిలో గడ్డు మేస్తూ వచ్చాడు. తన జీవితం పతనానికి దారి తీస్తూ వచ్చింది. కనుక ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు జీవించకపోతే, నమ్మకస్తులంగా ఉండకపోతే, తర్వాత పాపం చేయకుండా ఉండడానికి ధైర్యాన్ని కలిగి ఉండాలి, ఏదైనా ఎదుర్కోవడానికి మంచి గట్స్ కలిగినటువంటి వారంగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో దేవుని నామం మహింపరచబడుతుంది, మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఈ దినం కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎక్కడ ఉన్నా దేవుని కొరకు డానియేలు నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి నేను ఆంటీ చెప్పినట్టుగా మీరు కూడా ఒక చిన్న కాగితంలో ఫ్రేమ్ లాగా రాసుకొని ఏం చేయాలా, ఎక్కడున్నప్పటికీ దేవునికి నమ్మకంగా ఉండాలి అనే మాటను ఒక స్కెచ్ పెన్తో రాసి నువ్వు ఎక్కడైతే తిరుగుతావో అక్కడ అంటించుకో. నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దాన్ని చూసి చదువుతూ ఉండాలి. ఎక్కడున్నా దేవునికి నమ్మకంగా ఉండాలి అనే మాటను ప్రతిదినం కూడా చూస్తూ వచ్చినట్లయితే, పాపం చేయకుండా, దేవునికి విరోధంగా జీవించకుండా, ఒక నింద నీ మీద మోపబడకుండా, దేవుని విషయంలో నమ్మకంగా ఉండడానికి దేవుడు నీకు సహాయపడేవాడుగా ఉంటాడు. ఈ రీతిగా ఈ 5 లెసన్స్ ద్వారా దేవుడు మనకేం నేర్పించాడంటే, సత్యాన్ని నేర్పించాడు. దేవుని కొరకు జీవించాలి, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలి, ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు నిలిచి ఉండాలి, నమ్మకంగా ఉండాలి, తర్వాత దేవుని యొక్క జ్ఞానాన్ని పొందాలి. ఈ రీతిగా మనము గర్వించకూడదు, దేవుణ్ణి కలిగి ఉండాలి. నేను, నాది, నా వలనే అని అనుకోకూడదు. దేవుడు లేకపోతే నేనేమై ఉన్నానో నీ కృపయై ఉన్నాను అంటాడు కదా భక్తుడు దావీదు.
కాబట్టి మనం ఏమై ఉన్నామో ఆయన కృపయ్యై ఉండాలి. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఒకవేళ గర్వించినట్లయితే ఆ రాజులాగా ఏమవుతావు? ఆ అడవికి వెళ్ళి గడ్డి తిని పశు మనస్సును నువ్వు పొంది మానవ మనసు నుంచి తప్పించబడి నీ బుద్ధి గడ్డి తినడం వల్ల నీ జీవితం పతనానికి దారితీస్తుంది. ఈ దినం కూడా నింద మోపారు, కానీ డానియేలు నమ్మకంగా ఉండడాన్ని బట్టి నిత్యము ఆయన సేవించే దేవుడు ఆయన్ను రక్షిస్తూ వచ్చాడు. ఆ సింహముల నోటి బారి నుండి తప్పిస్తూ వచ్చాడు. అందుకే రాజు వచ్చి పిలిచినప్పుడు అసలు రాజు అనుకుని ఉంటాడు డానియేలు స్వరం వినపడుతుందో లేదో అని. డానియేలు చెప్పాడు, రాజా, నేను నీకు నేరము చేసిన వాడని కాదు, నిత్యము నేను సేవించిన నా దేవుని ఎదుట నేను దోషిని కనుక నన్ను ఆ దూతను పంపించి నన్ను ఏం చేశాడు? రక్షిస్తూ వచ్చాడు అని. కాబట్టి ఆత్మీయ జీవితంలో నువ్వు నేను కూడా దేవుని యొక్క కృప పొందినటువంటి వారమై నమ్మకంగా ఉండడానికి నేర్చుకోవాలి. కంఠత్వాక్యం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58. ఎప్పుడు అమ్మాయిలే చదువుతున్నారు, అబ్బాయిలు చదవండి. అబ్బాయిలు చదవండి. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో డానియేలు లాగా స్థిరంగా కదలని వారంగా నమ్మకస్తులంగా కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే అలాగ చేస్తామో నీ జీవితము దేవుని చేత ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నా జీవితం కూడా దేవుని చేత ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి ఈ రీతిగా ఈ 5 లెసన్ల ద్వారా దేవుడు ఏమి చేశాడో మీరు గుర్తించేవారుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? సిస్టర్ ప్రార్థన చేస్తారా? చేయండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవా, నీకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. మరొకసారి నాయనా ప్రభా, నీ సన్నిధిలో మేమందరము సంతోషముతో కూడి రాగలడానికి నువ్వు ఏర్పాటు చేసిన సమయమును బట్టి నీకు వందనములు. ఈ 3 దినములు మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించిన నీ యొక్క కార్యములన్నింటికే నీకు వందనములు చెల్లించుకొంచున్నాను. ఎన్నో సత్యములు నైనా తండ్రి నీ యొక్క వాక్యలేఖన భాగముల ద్వారా యవనస్తులైన బిడ్డలతోనూ మాతోనూ పంచుకొని నేర్పిస్తూ వస్తున్నందుకే నీకు వందనములు చెల్లించుకొంచున్నాను ప్రభా. నేను 5 పాఠముల్లో మేము నేర్చుకున్న సత్యమును మా జీవితంలో అభ్యాసం చేసుకొనుచు ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేసి పెట్టండి. యవనస్తులను శత్రువు ఎంతగానో మోసపుచ్చేవాడుగా ఉంటున్నాడు ప్రభా. నైనా తండ్రి వారి యొక్క బలము మీద, వారి యొక్క శక్తి మీద, వారు కలిగి ఉన్న దాని మీద నైనా వారు ఆధారపడకుండా ప్రభా, నీ మాట పైన, నీ ఆజ్ఞ పైన వారు ఆధారపడుచు నైనా వారి యొక్క జీవితంలో నీకు సమర్పించేవారుగా ఉండగలుగుటకు, నిన్ను సంతోషపెట్టే జీవితమును వారు జీవించగలుగుటకు, వారి హృదయములలో నిన్ను చేర్చుకొనగలుగుటకు, నైనా నిన్ను రాజుగా చేసుకొనగలుగుటకు నైనా తండ్రి సహాయం చేసి పెట్టండి. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నైనా ఏమాత్రము స్వతంత్రత లేని బానిస బ్రతకవలసిన ఆ దేశంలో ప్రభా, నైనా నీ కొరకే నమ్మకంగా జీవించటను బట్టి ప్రభా వారిని గొప్ప అధికారులుగా చేసినావు. నైనా వారి అధికారంలో ఉన్నప్పటికీ ప్రభా వారు నిన్ను విడిచిపెట్టలేదు. నైనా బానిసలుగా ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టలేదు. అపవిత్రమైన దాన్ని త్రోసివేశారు నైనా ప్రభా. నైనా నీ కొరకే నమ్మకస్తులుగా జీవించారు. నీ యొక్క నియమాల నుంచి వేరుగా వాళ్ళు బ్రతకలేదు ప్రభా. నైనా ఆ రాజ్యం అంతటిలో ప్రభా నీ కార్యములు అనేకులు అన్యజనులు చూచినట్లుగా వారు సాధనములుగా ఉన్నారు. అందుని బట్టి నీకు వందనములు. అటు రీతిగా మేము కూడా ప్రభా మా యొక్క జీవిత విధానముల ద్వారా నిన్ను ప్రకటించేవారంగా, నిన్ను చూపించేవారంగా, నీ మహిమను కనుపరిచేవారంగా మా యొక్క జీవితములను కూడా నైనా నూతనపరిచి, సిద్ధపరిచి, స్థిరపరచమని నీ యొక్క సన్నిధిలో సాగిలపడుచున్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా నైనా ప్రభా నీ కొరకే నిలబడే అంత ధైర్యమును మాకు దయచేసి పెట్టండి ప్రభా. చెడును నైనా తండ్రి అసహించుకునే నీ యందు భయభక్తులను మాకు దయచేసి పెట్టమని కోరుకొంచున్నా.
సింహపు గుహలో వేయబడినప్పటికీ నేను నిర్దోషిని కదా అని ప్రార్థించి ఉంటున్నాడు. నీ దృష్టికి నేను నిర్దోషినే కదా, నేను నిర్దోషిని కాబట్టి నేను రక్షింపబడ్డానని సెలవిచ్చినాడు ప్రభా. అటు నిర్దోషముగా మేము జీవించగలుగుటకు సహాయం చేసి పెట్టండి. మనుషులకు కాదు కానీ దేవునికి భయపడటం మాకు నేర్పించు ప్రభా. నరకంలో మా ఆత్మ పడవేయబడకుండానట్లుగా ప్రభా. నాయనా దేవా తండ్రి, నీ యందు భయభక్తులు నిలుపుటకు మాకు సహాయం చేసి పెట్టమని కోరుకొంచున్నాను. నేను అగ్నిగుండంలో వేయబడినా నువ్వు తోడుగా ఉన్నావు, సింహపు గుహలో వేయబడినా నువ్వు తోడుగా ఉన్నావు. వారిని రక్షించినావు. ఆ దేశంలో ఉన్నవారు అన్య జనాల్లో కూడా ప్రభా, వారందరూ నీవే దేవుడే, నీ జీవము కలిగిన దేవుడని ఏ విధంగా నేను వారు సువార్త ప్రకటించకపోయినా వారు చేస్తున్న పనులను బట్టి, వాళ్ళ అలవాట్లను బట్టి, వాళ్ళ స్థిరత్వాన్ని బట్టి నిన్ను మహింపరిచినటువంటిగా వారుగా ఉంటున్నారు ప్రభా. అదే రీతిగా మా జీవిత విధానములు, మా అలవాట్లు, మా మాట, నేను మేము చూపించే ప్రేమ, విధేయత, వీటన్నిటిని బట్టి నీ నామం మహింపరచబడినట్లుగా, అన్యజనులు వీరు క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నారని గుర్తించినట్లుగా నీ నామమునకు మహిమ తెచ్చేవరంగా మా బిడ్డలు, మేము యవన బిడ్డలు కూడా నాయనా తండ్రి జీవించే జీవిత విధానాన్ని మార్చుకోవడానికి సహాయం చేసి పెట్టమని కోరుకొంచున్నాను. వారు ఒక తీర్మానంలోనికి రావడానికి మీరు సహాయం చేసి పెట్టండి. నేను ఈ రోజు నుంచి దానియేలు, షడ్రకు, మెషకు వలె నాయనా తండ్రి నీ కొరకే మేము జీవిస్తాము అనే తీర్మానంలోనికి వారిని తీసుకుని రండి. దాని నుంచి తప్పిపోకుండా సహాయం చేసి పెట్టండి ప్రభా. నాయనా క్రీస్తులో మా ప్రయాస వ్యర్థము కాదని నాయనా తండ్రి స్థిరులను కదలని వారును నేను నీ యొక్క కార్యములను చేయుటలో ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారంగా మేమందరము ముందుకు సాగిపోవడానికి నీ సహాయం ఎంతగానో కోరుకొనుచున్నాం. మా శక్తి చాలదని ఒప్పుకొనుచున్నాం, మా బుద్ధి చాలదని ఒప్పుకొనుచున్నాం ప్రభా. మీరే సహాయం చేసి పెట్టండి. 3 దినములు మా మధ్య నీ ఉండి నడిపించిన విధానమునకే మరొకసారి వందనములు చెల్లించుకొనుచున్నాను. నేను ఇప్పుడు ముందుకు నైనా మమ్మల్ని నడిపించండి, చివరి వరకు మీ తోడుగా ఉంచండి. దూర ప్రాంతముల నుంచి తీసుకొచ్చిన బిడ్డలు నాయన ఈ వాక్యములను మర్చిపోకుండా సహాయం చేసి పెట్టండి. మా మధ్యకే పరిచర్య చేయడానికి ప్రేమతో వచ్చిన సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి పరిచర్యను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. మా కొరకే చూపిన ప్రేమను బట్టి నీకు వందనములు చెల్లించుకొనుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కొంచెం దూరంగా కూర్చుంటే క్వశ్చన్ పేపర్ ఇస్తే ఎగ్జామ్ రాయండి. కంటత వాక్యాలు మీరు 5 లెసన్స్ విన్నారు కదా, అందులో 1 వర్డ్ ఆన్సర్స్, ఇక పెద్దవి కాదు, చిన్నవి. తర్వాత కథల పేర్లు ఇందాకే చెప్పారు కదా, 5 కథల పేర్లు చెప్పారు కదా మీరు, ఆ 5 కథల పేర్లు రాస్తే చాలు. మీకు మంచి మార్క్స్ వస్తే